బెలూచిస్తాన్ పాకిస్తాన్లోది కాదది. బెలూచిస్తాన్ అనేది ఒక దేశం. ఒకప్పుడు ఈ భారతదేశం విడతీసేటటువంటి సందర్భంలో స్వతంత్ర దేశాలన్నిటికీ కూడా వాళ్ళు ఏ దేశంలో ఉండాలో వాళ్ళకే హక్కు కల్పిస్తా నిర్ణయం తీసుకుంది ఆ రోజున బ్రిటన్. అవునని అప్పుడు తలలూపారు మన నాయకులు కూడా, అవతల నాయకులు కూడా. ఎందుకంటే వాళ్ళకేమో దేశం వస్తుంది, అదే సమయంలో మన నాయకులకేమో అర్జెంటుగా స్వతంత్రం వచ్చేస్తే ప్రధానులు అయిపోవచ్చు, మంత్రి పదవులు అనుభవించవచ్చు అన్నటువంటి ఉద్దేశంతో ఆనాడు జవహర్లాల్ నెహ్రూ ఓకే చెప్పేశారు. సీన్ కట్ చేస్తే అప్పుడే కాశ్మీర్ వివాదమైన, బెలూచిస్తాన్ వివాదమైన, గిల్గిట్ బల్టిస్తాన్ వివాదం. గిల్గిట్ బల్టిస్తాన్ బెలూచిస్తాన్ మన దేశంలో కలుస్తానంటే కలవనీయలేదు, నెహ్రూ ఒప్పుకోలేదు. దాని పర్యవసానం ఆ రెండు దేశాలు అట్లాగే ఉండిపోయింది. కాశ్మీర్ కలుస్తానంటే తీసుకెళ్లి ఐక్యరాజ్య సమితికి రాశాడు, దాని పర్యవసానం ఇన్నేళ్ళు ఫేస్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆ బెలూచిస్తాన్ వాళ్ళని బలవంతంగా కలిపేసుకుంది పాకిస్తాన్, POJKను కూడా బలవంతంగా కలిపేసుకుంది. ఇప్పుడు పాకిస్తాన్ కొత్త సమస్యను ఎదుర్కొంటుంది. బంగ్లాదేశ్లో తన పాచిక పారి తనకు అనుకూలంగా వస్తుంది అనుకుంటే ఆ కథంతా అమెరికా నడిపిస్తోంది. అమెరికాతో దీనికి కూడా ఆలోచన ఉంది కాబట్టి నా పాత్ర కూడా ఉందని సంతోషపడుతుంది. కానీ ఉన్న బెలూచిస్తాన్ బయటికి పోయే పరిస్థితి వస్తుంది. క్రమంగా బెలూచ్లో జరుగుతున్నటువంటి పోరాటం పతాక స్థాయికి చేరుతుంది. దాని వెనకాల ఎవరున్నారు అన్నది దానికి అర్థం కాలేదు. అదేముంటుందంటే భారత్ ఉందంటుంది. బట్ బెలూచిస్తాన్ విడదీయాలన్నది కూడా అమెరికా ఉద్దేశమే. ఎందుకంటే బెలూచిస్తాన్ ప్రాంతం, గిల్గిట్ బల్టిస్తాన్ ప్రాంతంలో ఉన్నటువంటి గనులు పెద్ద ఎత్తున తవ్వుకుంటూ ₹1 కోటి విలువైనటువంటి తవ్వుకుని ఓ 10 లక్షల రూపాయలు పాకిస్తాన్కి ఇచ్చేసేసి అదంతా ఎత్తుకుపోతున్నటువంటి చైనా సంపాదించేసుకుంటోంది. అది అమెరికాకి నచ్చట్లేదు. ఆ విషయం పాకిస్తాన్కి అర్థం కావట్లేదు.